మనము మా ఒపీనియన్స్ని 4 పార్ట్స్లో డివైడ్ చేయబోతున్నాం. దట్ ఆర్ పాజిటివ్స్, నెగటివ్స్, ద హై మూమెంట్స్ అండ్ వాట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. సో లాస్ట్ వరకు చూసి మీకు ఈ రివ్యూ అండ్ ఒపీనియన్ని ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాకు తెలియజేయండి. ఈ మూవీ రివ్యూ వీడియో మీకు జనరల్గా మీరు యూట్యూబ్లో చూసే మూవీ రివ్యూస్ వీడియోస్లా కాకుండా మీరు సినిమా చూసి వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడతారు చూసారా, అరే సినిమాలో నాకు ఈ సీన్ నచ్చిందిరా, అరే సినిమాలో ఇది భలే ఉన్నిందిరా, ఇది సూపర్ ఉన్నిందిరా అనే డిస్కషన్ ఉంటుంది చూసారా, అలా ఉంటుంది. సో మీకు ఆ ఫీల్ ఒకవేళ వచ్చినట్లయితే కనుక వీడియోని ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అండ్ ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంటని మర్చిపోకుండా. నేను ఆడియన్స్ అందరికీ ఒక పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇన్ని రోజులు ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ మనం వెయిట్ చేసిన తర్వాత 17 years తర్వాత మనకి T20 వరల్డ్ కప్ వచ్చింది. వీ హ్యావ్ టు అప్రిషియేట్ టీమ్ ఇండియా ఆన్ దిస్. సెల్యూట్ టు టీమ్ ఇండియా అండ్ సెల్యూట్ టు రోహిత్ శర్మ, సెల్యూట్ టు సూర్యకుమార్ యాదవ్ who took 2 catches in the last over, and felt emotional about Hardik Pandya, Rohit Sharma and Virat Kohli at the same time. లిటరల్లీ నేను రోహిత్ శర్మకి ఆర్ కోహ్లీకి నేనైతే ఫ్యాన్ కాదు. ఐ జస్ట్ లైక్ దేర్ ప్లేయింగ్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మొన్న ముంబై ఇండియన్స్ కి ట్రోల్ చేసిన నేనే నిన్న హార్దిక్ పాండ్యాని చూసి కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి నాకు. అంటే వీడియో చూస్తుంటే లైవ్ చూస్తుంటేనే ఆ ఎమోషనల్ టచ్ అనేది అయింది. లైక్ పాస్ట్ 6 months నుంచి ఆయన ఎన్ని ఫేస్ చేశాడు అనేది నాకు ఆ ఒక్క ఆయన ఎక్స్ప్రెషన్ లో నాకు కనపడింది అనమాట. గోయింగ్ టు ఆల్ ద టీమ్ ఇండియన్ ఫ్యాన్స్ అండ్ టీమ్ ఇండియన్ ప్లేయర్స్. ఇది కట్ అయిన వెంటనే ఒక టీమ్ ఇండియా రీల్ అవుట్ పడాలి ఎడిట్ లో. బేజుబా కబ్ సే మే రహా బేగునా సహతా మే రహా బేజుబా కబ్ సే మే రహా హలో ఫెలాస్, వెల్కమ్ బ్యాక్ టు మిమిక్రో. మీ ఫ్రెండ్లీ మీమర్స్ మీ ముందుకి మళ్ళీ వచ్చేసారు. మనతో పాటు ఈరోజు బట్టు, నాని, బాబాయ్ అండ్ మావ బ్రో. సరే, సో గైస్, కల్కి మూవీ రిలీజ్ అయింది అండ్ ఈ రోజుకి 400 crores ప్లస్ కలెక్షన్ కొట్టేసింది. సో ఇప్పటివరకు చాలా మంది చాలా రివ్యూస్, చాలా ఒపీనియన్స్ ఇచ్చారు. ఈ వీడియోలో పాజిటివ్స్, నెగటివ్స్ అండ్ వాట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనే పాయింట్లో మేము డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఒక్కొక్కరికి పాజిటివ్స్ చెప్తాం ఫస్ట్, ఓకేనా? ఇక్కడ నేను ఆడియన్స్ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయాలనుకుంటున్నా. ఏంటంటే లైక్ ఇక్కడ మామన్ బ్రో అండ్ నేను మూవీని 2 times చూసి మా ఒపీనియన్స్ చెప్తున్నా. మిగతా వాళ్ళు ఒక్కొక్క టైం చూసారు. బట్ వీ వాచ్డ్ ద మూవీ. చూడకుండా అనాలిసిస్ చేసి చూడకుండా గంట బిర్యానీలు కొట్టే బ్యాచ్ అయితే కాదు ఇది. సో చూడండి. దట్ ఫస్ట్ డే చూసాం. ఎస్, దట్ ఫస్ట్ డే మార్నింగ్ షో చూసినాం, బెనిఫిట్ షో చూసాం అండ్ నిన్న 3rd day ఒక షో కూడా కంప్లీట్ చేసాం. నేను 2 shows, మనో 2 shows, మిగతా అందరూ 1 shows. ఒక్క పాయింట్ లో చెప్పాలంటే రక్తాలు చిందించాం. టికెట్ల కోసం రక్తాలు చిందించాం. ఈ వీడియోలో అరే అబ్బాయి స్పాయిలర్స్ ఉంటాయి. పిచ్చగా ఉంటాయి స్పాయిలర్స్. మీరు ఒకవేళ ఈ సినిమా చూడకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే స్కిప్ చేయండి. ఈ సినిమా చూసిన తర్వాత వీడియో చూడండి. ఆబ్వియస్లీ ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి మీరు అందరూ సినిమాలు చూసే ఉంటారు. ఎందుకంటే ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి ఇంకా 1 week టైం పడుతుంది నాకు తెలిసినంత వరకు. మనం ట్రోల్ చేసుకోద్దాం, మిగతా ట్రోల్ చేస్తారు.
వార్నింగ్, నేను మూవీ చూడలేదు నా మనోభావాలు దెబ్బతింది అంటే మాత్రం బాగుండదు. ఇక్కడ స్కిప్ చేసి చల్ నికల్. मारा ब्रो बी लाइक निकल लौड़े पहली फुर्सत में निकल, कोई जरूरत नहीं इसके. సరే వీడియో స్టార్ట్ చేద్దాం, కంటెంట్ లోకి వచ్చేయండి. సో ఫస్ట్ మూవీలు థియేటర్లో మీకు ఒక్క సీన్, ఓకేనా, ఒక్క సీన్కి హై ఫీల్ అయి ఉంటారు, ఓకేనా. ఆ హై మూమెంట్ మీకు ఏదో ఒక డైలాగ్ నుంచి కానీ లేదంటే సీన్ గురించి కానీ ఏదో ఒకటి జరిగి ఉంటుంది. అది ఏ సీన్ ఆర్ ఏ మూమెంట్? బట్ నువ్వు చెప్పు. లాస్ట్ లో ఆలస్యమైంది అని అంటారు చూడు ప్రభాస్, ఆలస్యమేంద్ర ఆచార్యపుత్ర. అక్కడ నేను ఇంకా సీక్వెన్స్ ఉంటదేమో అనుకున్నా కానీ లాస్ట్ కి పేర్లు పడిపోయి అయిపోయింది. లాస్ట్ కమల్ హాసన్ గారు వస్తారు. మేజర్ గా వెయిట్ చేసి కమల్ హాసన్ గారు ఉంటారని వస్తారేమో అని, ఎక్కువ రోల్ ఉంటదేమో అని చూసా. నెక్స్ట్ వచ్చేసేసి ఆయన నెక్స్ట్ పార్ట్ లో ఎక్కువ ఉంటది అంట. మనిషికి ఒక పాయింట్. ఓన్లీ వన్ సూపర్ వన్. ఓకే డన్. నాని నీది. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి దగా పడిన తమ్ములార ఏడవకండి భూకంపం పుట్టిస్తాను. అసలు ఆ సీన్ కి ఆ 6 హ్యాండ్స్ ఇట్లా వచ్చి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అనగానే ఇట్లా సినిమాలో మనవాడికి ఎంటికలు లేస్తాయి చూసావా, 3D లో చూస్తుంటే ఆ మెరుపులు కళ్ళలో పడుతుంటే జూయల్ లేసింది ఇంకా పైకి, బ్లడ్ రష్. అప్పటికే పిచ్చ హైలో ఉన్నాము. కర్ణుడి సీక్వెన్స్, విజయ్ దేవరకొండ లాస్ట్ క్లైమాక్స్ కి పిచ్చ హైలో ఉన్నాము. ఇంకా అది పడింది అయిపోయి థియేటర్ లో ఇంకా ముగ్గులు ఇడిపోయినాయి. ఇంకా మళ్ళా వచ్చి టికెట్లు దొరికేదాకా 3వ రోజుకి టికెట్ బుక్ చేసి మళ్ళా వెళ్ళాము సినిమాకి. ఇప్పుడు నాని చెప్తుంటే నాకు ఇప్పటికి ఇంకా గూస్ బంప్స్ వస్తున్నాయి, నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి చెప్తున్నా నేను. నువ్వు ఇందాకే వచ్చావు కాబట్టి సినిమా నుంచి 2 షోలు కూడా 3D చేసా. మొన్న రిలీజ్ అయిన రోజు బెనిఫిట్ షో, నెక్స్ట్ ఈ రోజు కూడా. నాకు హై పాయింట్ ఏంటంటే అదే అశ్వత్థామ కర్ర వచ్చి ప్రభాస్ చేతిలో పడుతుంది కదా, అప్పుడు మ్యూజిక్ వచ్చి అతన్ని చూపిస్తాడు అక్కడ. అది పీక్స్ అసలు. ఆ బీజిఎం కానీ అది తర్వాత కర్ణుడి ఎలివేషన్ కానీ అది ఫుల్ హైప్, గూస్ బంప్స్ అసలు. నాకు అది బాగా హై అనిపించింది. నీకు మూవీ మొత్తం నాకు హై అనిపించింది. దాంట్లో ది హై ఆఫ్ ది హైయెస్ట్ అంటే ఇది అశ్వత్థామ వర్సెస్ అశ్వత్థామ. అంటే లైక్ దీపిక పడుకొని తీసుకొచ్చేటప్పుడు అశ్వత్థామ వర్సెస్ అశ్వత్థామ ఫైట్ ఒకటి, అండ్ కర్ణుడు అని చెప్పి ఇది రివీల్ అవుతుంది కదా, అదొకటి హై పాయింట్ వచ్చింది. అండ్ ఆల్సో లైక్ కెమియోస్ కూడా నాకు బాగా అనిపించాయి. నాకు ఫస్ట్ విజువల్ గా వెళ్ళి థియేటర్ లో కూర్చొని లైక్ టైటిల్స్ పడుతున్నాయి, థ్యాంక్ యూ కార్డ్స్ అన్ని పడుతున్నాయి. వైజయంతి మూవీస్ ఆ లోగో నుంచి ఒక ట్రాన్సిషన్ వెళ్ళి మహాభారతం విజువల్ ఒక అశ్వత్థామ హత అని వస్తుంది. అక్కడ లేచింది నాకు ఆ విజువల్ కి, అక్కడ లేచింది. లైక్ ఆ జోన్ లో నేను టైటిల్స్ ఎండ్ అయ్యేంత వరకు నేను చాలా సేపటి వరకు ఆ డైలాగ్ అలానే మైండ్ లో రన్ అవుతా ఉంది. దట్ వాస్ అ హై మూమెంట్ ఫర్ మీ. ఓకే, సో అవి గైస్ మాకు మూవీలో అనిపించిన హైలైట్ పాయింట్స్. ఆల్సో ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి పాజిటివ్స్. మూవీలో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, అన్నిటికీ ఈక్వల్ గా వాల్యూ ఇస్తేనే వాటి యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తాయి అనే ఒక ఇంటెన్షన్ తో. సో ఫస్ట్ మనం పాజిటివ్స్ ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలాంటి జానర్ ఎవరు ఇప్పుడు దాకా ట్రై చేయలేదు, అండ్ ట్రై చేసినందుకు ఇట్ ఈస్ ద హైయెస్ట్ పాజిటివ్ పాయింట్ వీ కెన్ గివ్ టు ద డైరెక్టర్ అండ్ ద టీమ్ అండ్ ద ప్రొడక్షన్ హౌస్, ఎవ్రీథింగ్, టు ద యాక్టర్స్, అందరికి కలిపి. సైఫై, మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ మూవీని ట్రై చేసినందుకు, అండ్ ఆల్సో మన ఇండియన్ కల్చర్ని, మన ఇండియన్ మైథాలజీని అక్రాస్ నేషన్స్ తెలియజేస్తున్నందుకు ఈ మూవీని, అండ్ ఆల్సో ఇండియన్ సినిమా బార్ని ఒక రేంజ్కి తీసుకెళ్తున్నందుకు, దట్స్ ద ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఐ వుడ్ లైక్. నాకు వచ్చేసి ఫస్ట్ ప్రభాస్ గారి లుక్స్ పాజిటివ్స్. ఇప్పుడు ఆది పురుషులు సేమ్ చేసిన ఇట్లానే తిప్పినట్టు అది ఉంటుంది. అక్కడ మనం ఎంత ట్రోల్ చేసామో ఇక్కడ కర్ణుడికి మనం ఎంత కనెక్ట్ అవుతాం ఆ లుక్స్ కి.
ఈ రోజు కూడా ఇప్పుడు కూడా లైక్ ఇందాక నేను వెళ్ళేసి వచ్చా కదా మూవీకి, అప్పుడు కూడా కర్ణుడు లుక్స్ వచ్చినప్పుడు అందరూ అసలు గోల ఈలా అరుపులు ఎక్సెట్రా, అసలు ఒక మాస్ జాతర ఉంటాం కదా, ఏ లుక్స్ అయితే ట్రోల్ అయ్యాయో ఈ మూవీలో దానికి లుక్స్ కి అరుపులే అరుపులు. మహాభారతం సీక్వెన్స్ అబ్సల్యూట్ పర్ఫెక్ట్ అది. I gotta tell you, it was perfect. Perfect. Everything, down to the last minute details. ఆ పాజిటివ్స్ అంటే ఫస్ట్ బీజిఎం బాగా అనిపించింది. క్లైమాక్స్ సీక్వెన్స్ కానీ లేదంటే సాంగ్స్ కానీ. నెక్స్ట్ వచ్చేసి విఎఫ్ఎక్స్ మాత్రం అసలు హాలీవుడ్ రేంజ్ లో చూపించాడు. ఇంకా తర్వాత క్యామియోస్, ఇంకా అశ్వత్థామ క్యారెక్టర్ అంటే ప్రతి డీటెయిలింగ్ ని మనకి నీట్ గా చూపించాడు. అంటే ద్వాపర యుగంలో కానీ ఆ టైమ్స్ లో వాళ్ళు అంటే 8 feet 9 feet ఉండేవాళ్ళు. సేమ్ మనకి అదే సీక్వెన్స్ తీసుకొచ్చి ఇక్కడ నార్మల్ పీపుల్ కి కానీ అశ్వత్థామ కానీ హై డిఫరెన్స్ చూపించి నాకు అది బాగా నచ్చింది. నాకు ఓన్లీ డివైడ్ ఫస్ట్ 2 points నేను అది ఇక్కడ చెప్పాలనుకున్న ఫస్ట్ పాయింట్స్ నాకు సినిమా అంతా పాజిటివ్ గానే అనిపించింది. బట్ నాకు మేజర్ గా 2 పాజిటివ్ పాయింట్స్ ఏంటి అంటే సినిమా స్టార్ట్ అయింది, వైజయంతి అదంతా పడింది, అదంతా ఒక స్టార్టింగ్ సెటప్. ఎప్పుడైతే ఫస్ట్ బ్లాక్ అవుట్ కృష్ణుడి షాట్ పడింది, 350 రూపాయలకి న్యాయం చేసేసారు అనిపించింది. ఆ షాట్ తోనే 350 రూపాయలకి న్యాయం అయిపోయింది. నెక్స్ట్ సినిమా అంతా బోనస్. ఎక్కడైతే అశ్వత్థామ వెనకాల కృష్ణుడు వచ్చి అశ్వత్థామ అంటాడు నన్ను చంపాలనుకుంటే చంపై కృష్ణ అని చెప్పేసి, అక్కడ అయిపోయింది బ్లాస్ట్. నాకు మైండ్ పోయింది అక్కడ సినిమాకి. ఇంకా నన్ను సవాల్ ఎత్తేస్తారు, ఇంకా అవుట్ అని ఫిక్స్ అయిపోయా. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇంటర్వెల్ బ్యాండ్. లైక్ దీపికా పడుకోనే కడుపుతో నిప్పులలో నుంచి నడుస్తుంటే కృష్ణుడి జననం సీన్, ఆయన జైలు నుంచి తప్పించుకొని బృందావనంకి వెళ్ళే సీన్, బృందావనం కాదు గోకులంకి వెళ్ళే సీన్ యాజ్ ఇట్ ఈస్. అక్కడ కృష్ణుడి జననమేమో నీళ్ళ దగ్గర, ఇక్కడ కల్కి జననమేమో నిప్పులతో. లైక్ సీన్స్ మూవీ స్టార్టింగ్ లో కృష్ణుడే అంటాడు అశ్వత్థామతో నేనే మళ్ళీ పుడతాను అని. టూ కాంట్రాస్టింగ్ బర్డ్స్ వేర్ he depicted with the 2 natural things, water and fire. దట్ ఫైర్ ఆమెను ఏమీ చేయదు, లిటరల్లీ ఏమీ చేయదు. ఆమె డ్రెస్ కి తప్పించి ఏమీ కాదు ఆమెకి. స్టిల్ ఆ పాయింట్ నుంచి సినిమా పీక్స్. ఆ పాయింట్ వరకు నేను ఇంజెక్షన్ చేస్తున్నా నువ్వు నొప్పి భరించు అని నాది లైట్ గా ఇంజెక్షన్ నొక్కాడు. ఆ పాయింట్ లో నొక్కాడు, ఒక 10 ఇంజెక్షన్లు పిచ్చాడు అని ఇట్లా పట అని. ఆ కృష్ణుడి క్యారెక్టర్ కి ఆ వాయిస్ కి అంటే క్యారెక్టర్ పైన చూస్తే వాయిస్ ఓవర్ ఇంకో కానీ ఇచ్చిన వాయిస్ కి ఆయనకి సూపర్ సింక్ అయింది. అర్జున్ దాస్ ఇచ్చిన వాయిస్ ఓవర్, ఆయన వాయిస్ ఓవర్ కరెక్ట్ ఫిట్ అయింది ఆయన. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. నెక్స్ట్ కమల్ హాసన్ గారు ఎక్కువ ఉంటారేమో అనుకున్నా కానీ లేరు, అందులో డిసప్పాయింట్ అయ్యా అంతే. ఇంకేం నెక్స్ట్ పార్ట్ 2 లో ఎక్కువ సీక్వెన్స్ ఉంటుందంట ఆయన అంతే. అట్లుంటది మనతోని. చూసుకుందాం. సో నాకు ఒక నిమిషం చిట్టీలు రాసుకున్నా. పాయింట్ నోట్ చేసి పెట్టుకున్నా. సో ఇందాక చెప్పినట్లు నాకు వచ్చేసి ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్ రైట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్ లోగో దగ్గర నుంచి ఓపెనింగ్ అయితే ఇట్ వాస్ లైక్ ఐ ఫిష్ లాగా ఉంది. అండ్ ఇందాక బట్టు చెప్పినట్టే కృష్ణుడి రోల్ని కంప్లీట్గా రివీల్ చేయకుండా విత్ దట్ పవర్ఫుల్ వాయిస్తోనే కృష్ణుడి ప్రెజెన్స్ని అక్కడ చూపించగలిగారు. సో అర్జున్ దాస్ వాయిస్ భలే సూట్ అయింది. క్లైమాక్స్లో అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ వచ్చేసి సోదర ఆగు అని చెప్పి బుజ్జిని లాగుతుంటాడు. అక్కడ ఒక ఎమోషన్ ఉంటుంది, లైక్ 6000 సంవత్సరాల ఒక బాధని అక్కడ కన్వే అవుతుంది సోదర ఆగు అనే ఒక పాయింట్లో. నాకు అది ఫీల్ అయింది. సో ఆ పాయింట్ అనేది నాకు బాగా పాజిటివ్ అనిపిస్తుంది. అండ్ యాజ్ ఎవ్రీవన్ సెడ్ మహాభారతం విజువల్స్ వర్ లైక్ చాలా బాగా చూపించారు. ఇవి పాజిటివ్స్. దేర్ సి అయ్యాన్ని